హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏమంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎలా ఇంట్లో చేసుకోవాలో వీడియో చేసి చూపిస్తా చూడండి. నేనైతే నేచురల్ పద్ధతిలో ఇలాగే చేసుకుంటా. మీరు ఎలా చేసుకుంటారు? స్టవ్ మీద గిన్నె పెట్టి సిమ్లో పెట్టాలండి. స్టవ్ లేదంటే గిన్నెకి అంటుకుపోతుంది. మనం తీసుకున్న మేగన్నంతా ఆ గిన్నెలో వేసి ఒక 20 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి. లేదంటే గిన్నెకి అంటుకునేస్తుంది. సిమ్లోనే జరగాలండి ఈ ప్రాసెస్ అంతా. ఇప్పుడంటే డైరీ ఫామ్లు, సూపర్ మార్కెట్లలో తెచ్చుకుంటున్నాం కానీ కేజీ లెక్కన. అప్పుడు అలా కాదండి. సొలిగి, అద్ద, గిద్ది దాంతో గొలుస్తున్నారండి నెయ్యి. మీకు కూడా తెలిసే ఉంటుంది. అమ్మమ్మ గారు, నానమ్మ గారు కూడా ఇలాగే చేసి ఉంటారు. మీరు కూడా చూసింటారు కదండి. చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. కలబెట్టిన దాన్ని బాగా ఆయిల్ సపరేట్ అయిపోయింది అనిపిస్తే అప్పుడు వడగట్టుకోండి. వడగట్టుకున్నామంటే కిందకి అంతా నెయ్యి అంతా కిందకి ఆయిల్ రూపంలో కిందకి వెళ్ళిపోతుంది. పైన మేగడ మట్టుకు అలాగే నిలిచిపోతుంది. మేగడ ఎందుకు ఉంటుంది అక్క అని అడగచ్చు. మామూలుగా మజ్జిగ చిలికి తీసిన వెన్నలో అయితే ఏమీ ఉండదండి. నేను పెరుగు మీద ఉండే మేగడ తీసుకొని ఒక 10-15 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ దాన్ని ఇలా చేసుకుంటాను. కాబట్టి మేగడ తీస్తాం కాబట్టి అది మేగడ అట్లే కొంచెం ఉంటుంది. చిలికి వెన్న చేసే వాళ్ళకైతే ఇలా ఏం అవసరం ఉండదండి. నాకు ఇంకా టైం ఉండదు కాబట్టి మేగడ తీసి ఇలా చేస్తాను. ముందు అయితే పెద్ద పెద్ద కుండలు, కవ్వాలు అన్నాయి, చిలుకుతా ఉన్నారండి. ఇప్పుడు ఎక్కడ తెచ్చేదండి కవ్వాలంటే? ఏదో అనుకోకండి, డౌట్ వద్దు. మజ్జిగ చిలుకుతున్న కట్టి అదే అండి. వడగట్టేసినాక అదే గిన్నెని స్టవ్ మీద పెట్టేసి ఆ వడగట్టిన ఆయిల్ను మళ్ళీ అదే గిన్నెలో వేయండి. అది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక సిమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాలు అట్లే కాగని ఈ మేగడలోని నెయ్యి అంతా బాగా స్పూన్తో అదిమినారంటే కనుక మొత్తం ఆయిల్ అంతా కింద గిన్నెలో కారిపోతుంది. మేగల్లో నుంచి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు బాగా అదిమి మేగడ సపరేటు, ఆయిల్ సపరేట్ అయిపోయేంత వరకు అంతా క్లీన్ చేసేసి దాంట్లో వేసేయండి. ఆ తర్వాత తమలపాకులు ఉంటాయి, తమలపాకులు చిన్న చిన్నవి తుంచుకొని అదే ఆయిల్లో వేయండి. వేసిన తర్వాత కొంతసేపు బాగా కాంచి ఒక 10-15 నిమిషాలు కాంచాలి. తమలపాకులతో పాటు కరివేపాకు వేయకుండా కరివేపాకు తీసివేసి దానికి ఉంటాయి ఈకలు, కరివేపాకు ఈకలు కొమ్మల మాదిరే, అవి వేయండి. కరివేపాకు వేయకూడదు, వీన్లు మట్టుకే వేయాలి. వీన్లు వేసిన తర్వాత 10 నిమిషాలు ఉడకాలి. అదేవిధంగా తెల్లగడ్డ పొట్టు వేసినారంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. తెల్లగడ్డ వేయకూడదండి, తెల్లగడ్డ పొట్టు వేస్తేనే చాలా రోజులు ఉంటుంది. ముందు మనం డైరీ ఫామ్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ లేదా మన ఇంట్లో చేసుకోండే నెయ్యి ఉంటే దీనిలో వేసి కాంచుకున్నామంటే బాగా స్మెల్ వస్తుంది. ఇంట్లో చేసుకునే నెయ్యే కాదండి, డైరీ ఫామ్ల నుంచి సూపర్ మార్కెట్ల నుంచి తెచ్చుకునే నెయ్యి కూడా ఇదే విధంగా ఇవి కరివేపాకు, తమలపాకు, తెల్లగడ్డలు వేసి బాగా కాంచుకున్నామంటే స్మెల్ బాగా వస్తుంది. డైరీ ఫామ్లో ఈ విధంగా ప్రాసెస్ చేయరు, మనం చేసుకుంటే బాగా ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల స్మెల్ కానీ టేస్ట్ కానీ సూపర్గా ఉంటుంది. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా 10 నిమిషాలు బాగా సిమ్లోనే మరగనివ్వాలి. మరిగిన తర్వాత బాగా వేడిగా మరిగిన తర్వాత వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని ఈ నెయ్యి గన వేసుకొని తిన్నామంటే ఉంటుంది చూడు నా స్వామిరంగా, సూపరు. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా ఉంటుందో. ఇలా చేసినామంటే నేచురల్ పద్ధతిలో స్వచ్ఛమైన నెయ్యి రెడీ అయినట్టే అండి. ఒకసారి ట్రై చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.